నిజంగా ప్రియమైనది మాత్రం మైత్రి ఎక్స్ప్రెస్. వారు ఇమిగ్రేషన్స్, కస్టమ్స్, సెక్యూరిటీ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సేవలను మరింత పొడిగించడం, నవీకరించడంపై ఆమె చర్చిస్తున్నారు. తర్వాత ఎక్కేందుకు వేచి చూసేది. మొదటి అడుగు రైలు ప్రస్తుతం ఉన్న బోగీల సంఖ్యను పెంచాలి. రెండోది ఈ రైలు వెళ్లే రోజులను కూడా పెంచాలి. వీటిపై 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇవి జరుగుతాయి. మైత్రి చాలా వరకు ఒక బెంగాలీ రైలు. విభజనకు ముందు ఈశాన్య భారతాన్నంతా బెంగాల్ రాష్ట్రంగానే పిలిచేవారు. అక్కడ జనాభా కూడా అంతా బెంగాలీలే. హిందువులు, ముస్లింలు అందరూ సంఘ సంస్కర్తలు, పండితులు, సాహిత్య దిగ్గజాలు, కవులు, సంగీత విద్వాంసులు, ఇలా బెంగాలీలు ప్రతిభావంతులుగా పేరు గడించారు. ఇక వారి ప్రీతిపాత్రమైనది చేప. బంగ్లాదేశ్ చేప. హిల్సా హిల్సా అనేది బంగ్లాదేశ్ చేప. నాకు చేపలన్నీ ఇష్టమే. నేను చేప అన్నం తినే బెంగాలీని. అదంటే నాకు చాలా ఇష్టం. చేప అన్నం తింటాను, కడుపు హాయిగా ఉంటుంది. కృష్ణేందు బసు ఈరోజు మైత్రి ఎక్స్ప్రెస్ కు సరిహద్దు వరకు గార్డ్గా ఉన్నారు. బసు స్వయంగా కాస్త పునరుజ్జీవం పొందిన వ్యక్తి. తబాలా వాయించడంలో నిపుణుడు, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన తాను ఆహార ప్రియుడినని కూడా ఒప్పుకుంటారు. ఆయన తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. తన రైల్వే విధుల విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు. మొదట నేను గర్వంగా భావిస్తున్నాను, ఎందుకంటే నేను ఒక అంతర్జాతీయ స్టేషన్లో పనిచేస్తున్నా. కోల్కతా ఒక అంతర్జాతీయ స్టేషన్, మైత్రి ఒక అంతర్జాతీయ రైలు. ఇక్కడ గార్డు విధి నిర్వహించడం అనేది నిజంగా చాలా పెద్ద పని. ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు నా బాధ్యత అని నేను చెప్పుకుంటున్నాను. అది నాకెంతో గర్వకారణంగా కూడా ఉంది. 73 ఎవరండి? 73 ఎవరు? రైలు పూర్తిగా నిండింది. అంటే మైత్రి అనేది రైల్వేకి, ప్రజలకు, అంతర్జాతీయ దౌత్యానికి ఒక నిజమైన విజయగాథగా నిలిచింది. వాటన్నిటినీ మించి మైత్రి అనేది ఒక కుటుంబ రైలు. దీని ప్రయాణికులు చాలా వరకు బెంగాలీలే. స్నేహితులు, బంధువులను చూసేందుకు లేదా తిరిగి తమ జన్మస్థానాలకు వారు వెళ్తుంటారు. మీరిక్కడికి సెలవుల కోసం వచ్చారా, లేక ఎవరి కోసమైనా వెళ్తున్నారా? లేదు, సెలవుల కోసం. అలాగా. కోల్కతా నుంచి భారత సరిహద్దుల్లోని గెడేకు కేవలం 113 కిలోమీటర్ల ప్రయాణం. ఆ ప్రయాణంలో మైత్రి గార్డు కృష్ణేందు బసు అధీనంలో ఉంటుంది. స్టేషన్ మాస్టర్ చూసినప్పుడు ఆయన ఎల్వి చూస్తారు. ఇలా వెళ్లే ఆఖరి వాహనం కూడా ఇదే. తర్వాత సెక్షన్ క్లియర్ చేస్తారు. సెక్షన్ క్లియర్ అవుతుంది. ఇది అత్యంత కీలకం. తర్వాత రాత్రుళ్ళు మేము టైల్ ల్యాంపు వేలాడదీస్తాం. బ్యాటరీతో నడిచే టైల్ ల్యాంపు, ఆరుతూ వెలిగే ఎర్రటి దీపం. కోల్కతా, బంగ్లాదేశ్లోని ఢాకా మధ్య నడిచే ఏకైక రైలు మైత్రి ఎక్స్ప్రెస్. సిగ్నల్ వచ్చింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఒకటి 3-1-0-8 మైత్రి ఎక్స్ప్రెస్. గార్డ్ టు డ్రైవర్, ప్లాట్ఫామ్ క్లియర్. కోల్కతా నుంచి బంగ్లాదేశ్లోని ఢాకాకు 392 కిలోమీటర్ల ప్రయాణం. ఇమిగ్రేషన్, కస్టమ్స్ కోసం 2 సార్లు ఆగడాన్ని బట్టి దీని ప్రయాణం దాదాపు 12 గంటలు పడుతుంది. ఈ తొలి దశలో 325 మంది ప్రయాణికులకు కాస్త అల్పాహారం, రుచికరమైన రైల్వే టీ అందించడానికి క్యాటరింగ్ సిబ్బందికి కావలసినంత సమయం ఉంటుంది. ఇండియన్ ఆమ్లెట్, వెజిటబుల్ కట్టెడ్, బ్రెడ్ అండ్ బటర్. సరే, ఒక కప్పు టీ దొరుకుతుందంటారా? తీసుకొస్తాను. సరే. ఉర్మి రెహమాన్ ప్రముఖ బంగ్లాదేశ్ జర్నలిస్ట్, రచయిత. మైత్రిలో ఆమె తరచూ ప్రయాణిస్తూ ఉంటారు. సాధారణంగా మాకు రైళ్లంటే ఇష్టం. ఈ రైళ్లంటే నాకు ఇష్టం ఎందుకంటే నేను ఇంటికి వెళ్తున్నాను. నేను మా సొంత ఇంటికి వెళ్తున్నాను.
అందుకే ఇదంటే ఇష్టం. ఉర్మి బంగ్లాదేశ్లో జన్మించారు. భారతీయుణ్ణి పెళ్లి చేసుకుని కోల్కతాలో నివసిస్తున్నారు. కానీ ఆమె తన సొంత గుర్తింపుపై మాత్రం చాలా స్పష్టతతో ఉన్నారు. మొదట నేనొక మనిషిని, తర్వాత నేనొక బెంగాలీని, ఆ తర్వాత నేను బంగ్లాదేశస్తురాలిని. నేను చాలా ఏళ్ల పాటు లండన్లో నివసించాను. నేను బ్రిటిష్ పాస్పోర్ట్ తీసుకుని ఉండొచ్చు, కానీ తీసుకోలేదు. నేను కోల్కతాలో ఉంటున్నా. నన్ను స్పెషల్ బ్రాంచ్ వారు అడిగారు, మీరు భారత పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వద్దు, మేము దేశం కోసం పోరాడాం. నేను నా పాస్పోర్ట్ని వదులుకోనని చెప్పాను. ఈ రైలు ఎప్పుడూ ఒక కుటుంబంలా స్నేహపూర్వకంగా ఉండే సంస్థలా ఉంటుంది. ఇక పార్థో బెనర్జీ కూడా అలాంటి నేపథ్యం నుంచే వచ్చారు. ఆయన తాత ముత్తాతలు విభజనకు ఏడాది ముందే బంగ్లాదేశ్ రైల్వేను వదిలి భారతీయ రైల్వేలో చేరారు. ఇప్పుడు వారి కోసం 3వ తరం పనిచేస్తోంది. ఈయన మైత్రిలో భారత అనుసంధాన అధికారి ఇన్స్పెక్టర్గా ఉన్నారు. నేను ఈ రైల్వే గురించి సర్వే చేస్తున్నాను. మీరు రైలంతా ఏసీ చేసేస్తే బాగుంటుంది. ఏసీ టికెట్లు తగినన్ని ఉండడం లేదు. నాన్ ఎయిర్ కండిషన్లో ప్రయాణించాలంటే కేవలం 5 పౌండ్లు, అంటే ఇది చాలా చౌక. కానీ మొదటి తరగతి ఎయిర్ కండిషన్ బోగీలో ఒక సీటు 16 పౌండ్లుంటుంది. టీ తీసుకోండి. అల్పాహారం కాకుండా. ఆహారం ఎలా ఉందంటారు? ఆహారంతో ఎలాంటి సమస్య లేదు. ఆహారంతో ఎలాంటి సమస్య లేదుగా. ఇక సామాను సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా సార్లు సంచులు కదిలించాలంటే చాలా కష్టంగా ఉంది. సామాను పెట్టుకోవడానికి తగినంత స్థలం అలాగా? కూడా లేదు. వీటికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పార్థో బెనర్జీ గారు, ఈ రైలు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది నాకు చాలా సంతోషం ఇస్తోంది. నేను ఏసీ బోగీలో వెళ్లాలని అనుకోలేదు, ఎందుకంటే నేను బంగ్లాదేశ్ గాలిని ఆస్వాదించలేను. చివరిగా 1940లో నేను బంగ్లాదేశ్లో ఉన్నాను. అప్పటి నుంచి నేను మళ్లీ వెళ్లలేదు. కానీ ఆలస్యంగానైనా బంగ్లాదేశ్ వెళ్తున్నందుకు నాకు ఆతృతగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నాకు వయసు అయిపోతుంది కదా. కోల్కతా ఢాకా మధ్య మైత్రి భారత్లో ఒకే ఒకసారి ఆగుతుంది. గడే స్టేషన్లో ఇమిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలు జరుగుతాయి. రైలు ప్రయాణికులు గడే స్టేషన్ చేరుకోగానే వారు నిజానికి బందీల్లా అయిపోతారు. బస్సు షిఫ్ట్ ఇక్కడితో ముగుస్తుంది. పాస్పోర్ట్ లేకపోవడంతో ఆయన సరిహద్దు దాటి ప్రయాణించడం కుదరదు. అందుకే ఆయన దాన్ని కొనసాగించేందుకు గౌతమ్ బెనర్జీకి అప్పగిస్తారు. ఇది ఇమిగ్రేషన్ దరఖాస్తు. మేం విదేశాలకు వెళ్తుంటే ఇక్కడ ఈ దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఈ నియమాలు ఖచ్చితంగా అనుసరించాలి. ప్రయాణికులందరూ ఖచ్చితంగా రైలు వదిలి కస్టమ్స్ క్లియరెన్స్, ఇమిగ్రేషన్ తనిఖీల కోసం తమ సామాన్లన్నీ తీసుకురావాల్సి ఉంటుంది. చెయ్యి అందివ్వండి. నేనిక్కడి నుంచి దీని బాధ్యత తీసుకుంటున్నాను. బస్సు డ్యూటీ ఇక్కడితో ముగిసిపోతుంది. ఈ ప్రాంతం నుంచి బనర్జీ డ్యూటీ మొదలవుతుంది. 8 గంటల డ్యూటీ తర్వాత బస్సు స్టేషన్ మాస్టర్ క్యాబిన్ కు వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. ఎట్టకేలకు ఆయనకు తినే సమయం లభించింది. ఉదయం నేను డ్యూటీలో ఉన్నప్పుడు నాకు టిఫిన్ చేయడం అసలు కుదరలేదు. బాగా రెడీ చేస్తున్నాం అనమాట. గీడి, మీ డీజిల్ లైట్ ఇంజన్ 6328 వచ్చే సమయం 9:30. హలో, నేను ఎంతో ఎక్కువగా తినేవాడిని. ఇప్పుడు బాగా తగ్గించేశాను. ఇప్పుడు నేను తేలిగ్గా ఆరోగ్యకరమైనవి తింటున్నాను. ఫస్ట్ క్లాస్. మా ఆవిడ వీటిని ప్రేమతో చేసింది. ప్రేమతో, చాలా ప్రేమతో. ఇవాళ మాకు 325 మంది ప్రయాణికులు ఉన్నారు. గరిష్ట పరిమితి 326 ఫుల్ ప్యాసింజర్స్. ఓ గుడ్డు వద్దు, కానీ ప్రేమతో చేసింది కాబట్టి అది నాకు ఏం కాదు. మైత్రి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి బయలుదేరడానికి సిద్ధముగా ఉన్నది. ప్రయాణికులందరూ దయచేసి ఇప్పుడు రైలు ఎక్కాలి. బాగుంది. భారత్లో 90 నిమిషాల పాటు ఆగిన తర్వాత మైత్రి సరిహద్దుల గుండా
బంగ్లాదేశ్లో ప్రయాణం ప్రారంభించింది. క్లియర్డ్ బై కస్టమ్స్ 10:50, క్లియర్డ్ బై ఇమిగ్రేషన్ అట్ 10:57. బంగ్లాదేశ్లోని తొలి స్టేషన్ దర్శానాకు ప్రయాణించేందుకు మైత్రికి కేవలం 20 నిమిషాలు పట్టింది. ఇక్కడ ద్వైపాక్షికంగా అంగీకరించిన వేగం గంటకు 10 కిలోమీటర్లు. ఇలా గౌతమ్ బెనర్జీ వారానికి 4 సార్లు ప్రయాణిస్తారు. మేమిప్పుడు సరిహద్దుల్లోకి వెళుతున్నాం. ఇది మైలురాయి. ఇది భారత భాగం. మనం భారత భూభాగంలో మన ప్రయాణం పూర్తి చేశాం. ఇక ఈ భాగం బంగ్లాదేశ్ది. ఇక ఇది బీబీజీ బోర్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ వారి చెక్ పోస్ట్. మైత్రి బంగ్లాదేశ్లోని సరిహద్దు స్టేషన్ దర్శానా చేరుకుంది. భారత్లో మొత్తం 325 మంది ప్రయాణికులకు ఇమిగ్రేషన్ కస్టమ్స్ క్లియరెన్స్ కు సుమారు 2 గంటలు పట్టింది. ఇప్పుడు వారు వాటన్నిటినీ మళ్లీ చేయాలి. అమరుల్ తరం బంగ్లాదేశ్కు స్వేచ్ఛ, స్వాతంత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ స్వాతంత్ర సమరయోధుడు రైల్వేలో ఉన్నారు. ఆయన మైత్రి మొదలైనప్పటి నుంచి అందులో పనిచేస్తున్నారు. ఆయన రైల్లో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహిస్తారు. ఆయన ఈ ప్రయాణంలో ప్రజా ప్రకటనలకు, ప్రయాణంలో మతపరమైన సంగీతం, ప్రార్థనలు వినిపించే బాధ్యత వహిస్తారు. రైల్వే అందించిన డీజే పరికరాలతో అమరూల్ తనకంటూ స్వతంత్ర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. మైత్రి ప్రయాణికులకు ఆయన సంఘసేవ, ఆధ్యాత్మిక సేవ చేస్తుంటారు. ఇదే నా రాజ్యం. నా రాజ్యంలో పాటలు, సంగీతం వినిపిస్తాం. నా రాజ్యంలో ప్రకటనలు చేస్తుంటా. నా రాజ్యంలో అంతకుమించి ఇంకేం జరగదు. యుద్ధం చివరికి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను అందించింది. వారు ఒక కొత్త అంతర్జాతీయ విభాగాన్ని సృష్టించుకున్నారు. పార్థో బెనర్జీ రైల్వే రాయబారిలా బంగ్లాదేశ్లో పర్యటిస్తుంటారు. ఒక రైల్వే గౌరవాధికారి పర్యటనలో మర్యాదలన్నీ అందుకుంటారు. సేవలు పెంచి ఇమిగ్రేషన్ కస్టమ్స్ ను క్రమబద్ధీకరించే ప్రణాళికలపై వారు ఇంకా చేయాల్సిన చర్చలు, కరచాలనాలు చాలా ఉన్నాయి. ఇమిగ్రేషన్ కోసం మరింత మంది అధికారులను తీసుకురావడానికి మీరు చొరవ రండి, చూపిస్తారా? వెళ్ళి చూద్దాం. ఇక్కడ రండి, మాకు చాలా రండి. కష్టంగా పదండి. ఉంది. సరే, లోపలికి వెళ్ళి చూస్తే మనకు అంతా తెలుస్తుంది. పదండి వెళ్దాం.